గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా వారి స్ఫూర్తితో దేశాభివృద్ధికి పాటుపడాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ తోత్రే అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో అదనపు కలెక్టరేట్ దీపక్ తివారీతో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలు, త్యాగాలను స్ఫూర్తితో అందరూ ముందుకు రావాలని అన్నారు. ఇక వారి ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధిలో పాటుపడాలని కోరారు. అహింస మార్గమే అన్ని సమస్యలకు పరిష్కారమని, గాంధీ సూత్రాన్ని పాటించాలని తెలిపారు. ఇక్కడ నుంచి మనం దేశానికి ఎలా ముందుకు తీసుకోవాలని అది గుర్తు చేసుకొని మనం ఒక ప్రతిజ్ఞ. సో గాంధీజీ గారు ఎప్పుడైనా చెప్తా ఉండేది, బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ దిస్ వరల్డ్. అంటే మీరు చూడాలని అనుకుంటున్నారు, ఫస్ట్ మీరు అవ్వండి. ఫస్ట్ మీలో అది వాల్యూస్ కానీ అది ఉన్నాయా, అది ఉంటే మీరు ఆటోమేటిక్లీ అదే చూస్తారు. మీరు జనరల్ గా చూస్తూ ఉంటారు, మీకు ఒక బండి నచ్చింది అనుకోండి, ఒక బండి అన్ని చోట్ల ఒకటి మీరు వెబ్సైట్ లో చూసి ఉంటారు, ఒక ఏమో బండి నాకు నచ్చింది, అన్ని చోట్ల అదే బండి కనిపిస్తూ ఉంటాయి. మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. మీరు ఒకటి ఏమైనా ప్రొడక్ట్ నచ్చింది అనుకోండి, అదే కనిపిస్తూ ఉంటాయి అన్ని చోట్ల. ఎందుకంటే మీరు ఆ వాల్యూ మీరు మైండ్ కి ఆ రకంగా డెవలప్ చేసుకుంటారు. డెవలప్ చేస్తారంటే ఓకే, ఈ కంపెనీ మారుతి బండి ఇక్కడ నాకు కనిపిస్తుంది, అదే మారుతి ఎక్కడెక్కడ ఉందా మీరు చెక్ చేస్తూ ఉంటారు. లేదంటే కూడా మీ దగ్గరగా ఉంటాయి అది, బట్ మీకు అప్పుడు కనపడదు. చాలా సార్లు ఇదే అవుతుంది అన్ని విషయాల్లో, డెఫినెట్లీ ఇదే. సో అందుకనే కబీర్ గారు కూడా చాలా చెప్పారు. సో కస్తూరి కుండల వసే మృగత్ ఉండత బన్మాహి ఐసే ఘంట ఘంట రామ్ హే దునియా దేఖత్ నాహి. సో దీంట్లో మూల వాక్యం ఏంటంటే, మన దాంట్లో కూడా అంటే మనం పరమాత్మ ఒకరొకరు వాళ్ళ విజన్ పరంగా, సో దాంట్లో కూడా ఒక సోల్ ఉంటాయి. సోల్ కి మనం అర్థం చేసుకోవాలంటే మనం ఇంకా ఒకరికి